guys, welcome back to Kavya's Diaries. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. చాలా రోజులైంది కదా ఈ ఇంట్రో చెప్పక, నాకు అలాగే అనిపించింది. చాలా గ్యాప్ తీసుకున్నాను బికాస్ నా కాలేజీలో పనులు కానివ్వండి, డాన్స్ క్లాస్ కానివ్వండి, నాకు మొత్తం అంత హెక్టిక్ అయిపోయి నాకు వీడియోస్ చేయడానికి టైం దొరకలేదు. బట్ ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూగా చేస్తాను, మీకు ప్రామిస్ చేస్తున్నాము. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి స్పెసిఫిక్ గా మా కాలేజ్ లో ఫెస్ట్ ఉంది అనమాట. ఆ ఫెస్ట్ హడావిడిలో ఈ వీడియోస్ చేయడం కూడా కొంచెం తగ్గించేసాను, ఆ పనులు ఈ పనులు అని. ఆ ఫెస్ట్ మొత్తాన్ని ఎలా జరిగింది ఏంటి అన్నది డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మా కాలేజ్ ఫెస్ట్ లో నార్మల్ గా 3 days చేస్తారనమాట. మెయిన్ ఈవెంట్స్ వచ్చేసి ఒకటి ఎథ్నిక్ డే, తర్వాత టెక్నికల్ డే, ఇంకొకటి కల్చరల్ డే. అండ్ నార్మల్ ఈవెంట్ వచ్చేసి ఫ్లాష్ మాబ్ అండ్ పోస్టర్ లాంచ్ ఒక రోజు జరుగుతుంది. మేము ఈసారి ఎథ్నిక్ డేకి ఎలా అనుకున్నామంటే నార్మల్ గా డాన్స్ అనేది ఏముండదు, బట్ ఈసారి ఒక ఇండియా థీమ్, ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ అన్నట్టు తీసుకున్నాం అనమాట. మేము చేస్తున్న డాన్స్ వచ్చేసి కేరళ థీమ్ లో మేము సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం. అందుకోసం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. దానికి కొంచెం అందరూ వైట్ శారీస్ వేసుకొని అట్లా ప్లాన్ చేసుకున్నాం. దానికోసం కష్టపడి ఎగ్జిక్యూట్ చేసాం. మాకు లాస్ట్ మినిట్ లో టైం ఇచ్చారు. చేసి ఇది పర్ఫార్మెన్స్ డే అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే అప్పటికప్పుడు చెప్పారు మాకు ఈ థీమ్ అది ఇది అని, అప్పటికప్పుడు అరేంజ్ చేసుకొని చేసాము. అండ్ ఈవెంట్ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్ గా మేము ఒక రోజు కూడా వేస్ట్ చేయకుండా ఫ్లాష్ మాబ్ కి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసాము. బికాస్ ఫ్లాష్ మాబ్ అనేది పెద్ద ఈవెంట్ అనమాట. 1.5 hour డాన్సెస్ అనుకున్నాము. దానికి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే ముందు నుంచి చేసి పెట్టుకోవాలి కదా. దాని గురించి డిస్కషన్స్ అని చేస్తున్నాం అనమాట. ఏ పాటలు ఎన్ని మినిట్స్ ఉండాలి ఇది అని చెప్పేసి. అండ్ కొంచెం సరదాగా రోజు గడిచిపోయింది అనమాట. ఫ్లాష్ మాబ్ అంటే అందరూ ఒకటే టీ షర్ట్స్ వేసుకోవాలని మేము అనుకున్నాము. అందుకోసం ఇలా మొత్తం స్ట్రీట్స్ పట్టుకొని తిరిగామన్నమాట. కాలేజ్ నుంచి వెళ్ళి ఎక్కడ బాగుంటది మెటీరియల్ గానీ, క్లాత్ గానీ అన్ని విశాల్ మార్ట్కి వెళ్ళాము. మాకు బల్క్ లో దొరుకుతుందేమో చూసాం గానీ మాకు బల్క్ లో దొరకలేదు విశాల్ మార్ట్ లో. ఇంకా ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి అలా ఒక జ్యూస్ వేసామన్నమాట. మార్నింగ్ వెళ్తే మేము రావడానికి మరి ఆఫ్టర్నూన్ 4 o'clock అయింది. మొత్తం అన్ని వెతుక్కొని వచ్చి అన్ని చేసి అంత ప్రింట్ గానీ అంతా చేయాలి కదా, టైం పట్టింది అనమాట. ఇంకా మరి వెంటనే మేము రిటర్న్ వచ్చేసాం. బికాస్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చెయ్యాల్సిందే మేము కాబట్టి మరీ వచ్చి ప్రాక్టీస్ కంటిన్యూ చేసాము. మొత్తం 4 years కలిపి చేస్తారు ఫ్లాష్ మాబ్ లో. అందరికీ ఇంకా ఈ పాటలు ఆ పాటలో కొంతమంది, ఈ పాటలో కొంతమంది అని డివైడ్ చేసుకొని వాళ్ళకి నేర్పించుకొని మేము నేర్చుకొని అలా చేసామన్నమాట. దిస్ ఈస్ ద డే. మాకు ఫ్లాష్ మాబ్ రేపు అనగా ముందు రోజు అనమాట. ఇది ఇంకా హెవీ ప్రాక్టీస్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఇచ్చారు మాకు పర్మిషన్ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోండి. బికాస్ 1.5 hour చేయాలంటే ఉండాలి కదా. మా ఫ్లాష్ మాబ్ ముందు రోజు ఎలా ఉంటుందంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఫెస్ట్ ఉంటుంది కదా, అలా ఈసీ డిపార్ట్మెంట్ లో ఫెస్ట్ ఉంది. సో బయట మొత్తం ఫుడ్ కోర్ట్స్ కానీ లేకపోతే బ్యూటీ కోర్ట్స్ అన్ని అరేంజ్ చేశారు. సో అలా వెళ్ళి విజిట్ చేసేద్దాం, కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుందని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఒక వాఫిల్ స్టోర్ పెట్టారు. వాఫిల్, స్ట్రాబెర్రీ చాక్లెట్ అవన్నీ పెడితే సరే ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని ట్రై చేసామన్నమాట. వాఫిల్స్ మాత్రం చాలా లేట్ చేశారు. తెలిసింటది వాఫిల్స్ అంటే కొంచెం లేట్ అవుతుందని. ఈ స్ట్రాబెర్రీ దాని మీద చాక్లెట్ అనేది చాలా ఫేమస్ అయ్యింది కదా, సరే ట్రై చేద్దామని ట్రై చేసామన్నమాట. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ట్రై చేసాము. ఇలా అన్ని ట్రై చేసాము. ఇంకా అందరం కలిసి ఉన్నామంటే ఎంజాయ్మెంటే వేరు ఫ్రెండ్స్ తో. ఇంకా ఒక 3 తీసుకున్నాము. 3 తీసుకొని ఒక 10 మంది ఉంటుంది మా ఫ్రెండ్స్ గుంపు. అందరం షేర్ చేసుకొని తింటూ ఉన్నాం అనమాట. నాకు ఒక పక్క ప్రాక్టీస్ కి టైం అవుతుంది, బట్ తినడం ముఖ్యం కదా, దాన్ని ఎట్లా వదులుకుంటాం చెప్పండి. మంచిగా తినేసాం. తిన్న తర్వాత అక్కడ మరి ఒక గోలీ సోడా బండి కనిపించింది. ఇంకా వదులుతామని చెప్పండి. అక్కడికి కూడా వెళ్ళి అన్ని ట్రయల్ చేసాము. ఏది ఎవరు ఫుల్ గా తాగలేదు. బికాస్ మేము దీని తర్వాత మరి వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా, హెవీ అయిపోతే చేయలేమని చెప్పేసి ఇలా అందరం షేర్ చేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా తినేసి తాగేసి ఇక్కడ బయట నుంచి స్టాల్స్ పెట్టారని చెప్పా కదా, స్టూడెంట్స్ కూడా స్టాల్స్ పెడతారు. బట్ అన్ని విజిట్ చేయడానికి మాకు కుదరలేదు కాబట్టి నేను కొన్ని లిమిటెడ్ గా మేము ట్రై చేసినవి మాత్రమే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఫెస్ట్ లోనే ఇట్లా అందరూ స్టూడెంట్స్ కూడా పెడతారు, సో దట్ వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అన్నట్టు.
ఇంకా మొత్తం ఇక్కడ తాగేసిన తర్వాత మేము మరీ వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం అనమాట. బికాస్ మా ఈవెంట్ నెక్స్ట్ డేనే ఉందన్నప్పుడు ఆ టెన్షన్ చాలా ఉంటుంది కదా. ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నాము. మాకి కొన్ని మెకానికల్ ల్యాబ్స్ ఇచ్చేసారు మా ప్రాక్టీస్కి. అక్కడ ఇంకా ప్రాక్టీస్ చేసుకొని చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేలోపు. 6కేమో స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటికి వెళ్ళడం. మా కాలేజ్ కొంచెం సిటీకి బయట ఉంటుంది. సో ఆటోలో వెళ్ళిపోయాం అనమాట అందరము. జిడ్డు ముఖాలు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చాలా జిడ్డు ముఖాలతో ఉన్నాం. పొద్దున్న నుంచి మార్నింగ్ వరకు చేసి జిడ్డు ముఖాలు అట్లున్నాయి అనమాట. నాకు ఎంత హెక్టిక్ షెడ్యూల్ అయిపోయిందంటే, మాకు నాదనీరాజనం ఉంది అని నేను షార్ట్స్ లో చెప్పింటారు, చూసింటారు. దాని ప్రాక్టీస్ కూడా నాకు అదే ప్యారలల్ గా ఉన్నింది. కాలేజ్ నుంచి రాగానే ఒక 10-15 మినిట్స్ నాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం దొరుకుతుంది. మరీ డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. బట్ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మేనేజ్ చేసి చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ది డే మాకు ఈరోజు ఫ్లాష్ మాబ్ అనమాట. ఫ్లాష్ మాబ్ అంటే రచ్చ లేపాల్సిందే కదా. మీకు టీషర్ట్స్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే. ఆ టీషర్ట్స్ అనేది మార్నింగ్ వచ్చాయి. ఫ్లాష్ మాబ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే ఆ రోజు మార్నింగ్ వచ్చాయన్నమాట. ఇంకా దాన్ని తీసి గోల చేయాల్సిందే కదా డెఫినెట్లీ. ఇంకా ఎవరి సైజెస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కొందరికి ఎమ్ ఉంటుంది, ఎల్ ఉంటుంది. అందులో వాళ్ళు అవే సైజ్ పంపించింటారా, కొన్ని మిస్ మ్యాచ్ కూడా పంపించింటారు. అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాము. అండ్ ది ఫైనల్ ప్రాక్టీస్ సెషన్ అనమాట. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ ఫ్లాష్ మాబ్ అంటే ఈరోజు మార్నింగ్ ప్రాక్టీస్ పెట్టుకున్నాం. ఫైనల్ గా జస్ట్ పైన అలా చూసుకొని వెళ్తే అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అన్నట్టు. ఇంకా మొత్తం అంతా అలా మొత్తం ప్రాక్టీస్ చేసేసాము. ప్రాక్టీస్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఫ్లాష్ మాబ్కి వెళ్ళిపోయాం అనమాట. నేను ఫ్లాష్ మాబ్ వీడియోస్ మీకు మెన్షన్ అంటే మీకు దాని తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే ఇప్పుడు పోస్టర్ లాంచ్ జరుగుతుంది. మాకి ఫ్లాష్ మాబ్ అయిన తర్వాత పోస్టర్ లాంచ్ చేశారనమాట. మాకు పోస్టర్ లాంచ్ లో కూడా ఒక 2 minutes డాన్స్ ఏమో చేసాం మేము, జస్ట్ పోస్టర్ పడే కన్నా ముందు. బట్ హడావిడిలో ఎలా అంటే అలా అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రెస్టో 2K25 పోస్టర్ అనమాట. చాలా బాగుంది కదా. ఇంకా అవ్వగానే మొత్తం హడావిడి. ఒకటి ఆయుధ పూజ చేశారు డాన్స్, ఇంకొకటి తీన్మార్ బిట్ చేశారు. ఆయుధ పూజ నేను చేయలేదు, బట్ ఒక తీన్మార్ బిట్ లో మాత్రం చిన్నగా అలా చేశాను అనమాట డాన్స్. ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఎలా పోస్టర్ వచ్చిన తర్వాత ఇంకా పాటలు పెట్టారు. ఇంకా దానికి ఎగురుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. బికాస్ ఈ టైం అనేది మరి మనకి ఎప్పుడు వస్తుందో తెలీదు. సో కాలేజ్ ఫెస్ట్ లో కంప్లీట్లీ ఎంజాయ్ చేసేయాలన్నమాట. ఇంకా పాటలు పెట్టి ఎగిరేసి అలా మూడ్ లేదు ఎంజాయ్ చేయడానికి. అంటే టయర్డ్ అయిపోయినాం చాలా, బట్ చేసాము. అండ్ దిస్ ఈస్ అవర్ ఫ్లాష్ మాబ్ వీడియో అనమాట. చాలా పాటలు ఉన్నాయి. నేను మీకు ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నా బికాస్ పాటలు పెట్టి చూపించలేను, కాపీరైట్ ఇష్యూస్ పడతాయి నాకు. సో కొన్ని డాన్సెస్, ఇది మాత్రం నా పోస్టర్ లాంచ్ డాన్స్ అనమాట. పోస్టర్ లాంచ్ కి చిన్న ఒక బిట్ చేశాను. మా టీషర్ట్స్ కలర్ వచ్చేసి బ్రౌన్ వచ్చాయి. ముందర ప్రెస్టో, వెనకాల కూడా ప్రెస్టో అని పడింది. అంతా అయిపోయేసరికి 6:30 అయింది అనుకుంటా. ఫ్లాష్ మాబ్ అయిపోయి పోస్టర్ లాంచ్ అయిపోయి ఇంకా ఆ రోజు కూడా అంతే. మా బస్సులు ఎక్కడ దొరుకుతాయి మాకు, ఇంకా ఆటోలోనే వెళ్ళాలి. మా సీనియర్స్ మేము అందరం కలిసి ఇంకా ఆటోలో వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆటోలో వెళ్ళేసి ఒక స్టాప్ దగ్గర దిగాలి. మరి అక్కడి నుంచి ఇంకొక ఆటో షిఫ్ట్ చేసుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. కొంచెం లాంగ్ అవుతుంది. అక్కడ గ్యాప్ లో దిగేసి వెళ్ళామన్నమాట. అండ్ దిస్ ఈస్ డే 2. నేను చెప్పినట్టు ఫస్ట్ ఎథ్నిక్ డే అయిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్, చాలా ఇంపార్టెంట్ టెక్నికల్. ఈ టెక్నికల్ రోజే ఈ ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, లేకపోతే అదర్ కాలేజెస్ నుంచి వచ్చి టెక్నికల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ ఉంటాయి. అండ్ నేను దీనికి యాంకర్ గా చేశాను అనమాట. మార్నింగ్ జరిగిన ఈవెంట్ కి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం ఆర్గనైజర్స్ గా ఉండి మేము యాంకరింగ్ అనేది చేశాము. అవ్వగానే ఈవెంట్స్ కూడా పెట్టారు చాలా వరకు. ఆ ఈవెంట్స్ లో కూడా మేము ఒక ఈవెంట్ ని కండక్ట్ చేశాము. అండ్ వెరీ బాగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అలా తినేసి ఫుడ్ కోర్ట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే కదా. అండ్ దిస్ ఈస్ డే 3 మెయిన్ ఈవెంట్, కల్చరల్ ఈవెంట్ అనమాట. ఇందులో మొత్తం మేము చేసేది ఏమి ఉండదు, ఎంజాయ్ చేయడం మాత్రమే ఉంటది. నేను దీనికి స్పెషల్ గా శారీ కట్టుకొని వెళ్ళాను. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను మీకు బ్లాక్ శారీలో. నేను అది కట్టుకొని వెళ్ళాను అనమాట. ఆ రోజు మొత్తం ఫోటోలు దిగడానికి, వీడియోలు దిగడానికే సరిపోయింది. ఇంకా అంత దిగిన తర్వాత ఆకలి వస్తుంది కదా, మరి ఇంకా ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళి తింటూ ఉన్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అవ్వగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చిల్ అయ్యామన్నమాట కొద్దిసేపు. మేము 3rd years కాబట్టి మాకు ఈ ఫెస్ట్లో చాలా వరకు పార్టీ ఉనింది. అందరం కష్టపడ్డాం, అందరం చేసాం, ఆర్గనైజ్ చేసాం, ఎంజాయ్ చేసాం, అన్నీ చేసాం కదా. ఇలాంటి మ్యాండేటరీ బ్రేక్ అవసరం అనమాట. అలా అందరు మార్నింగ్ నుంచి కష్టపడిందంటే ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయిపోయాం.
ఇదే అన్నమాట ఇవాళ వీడియో. ఈ ఫెస్ట్ మాత్రం చాలా బాగా చేసుకున్నాం మేము. ఫెస్ట్ అనగానే కాలేజ్ లో స్టూడెంట్స్ చేసే ఒక పెద్ద ఈవెంట్ కదా, అందరు స్టూడెంట్స్ కలిసి చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇది చాలా మెమొరబుల్ గా ఉంది అనమాట. మాకు లాస్ట్ టైం ఫెస్ట్ చేశారు, బట్ అందులో ఎథనిక్ డే ఇంక్లూడ్ చేయలేదు. ఈసారి అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక 1 month దాకా దాని ప్రిపరేషన్స్ సరిపోయాయి కదా. అకాడమిక్స్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక నెక్స్ట్ నుంచి తప్పకుండా అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, ఇంకా తప్పని సిచ్యువేషన్. బికాస్ మాకు సెమిస్టర్ కూడా దగ్గరలో ఉంది. దాని బిజీలో పడిపోతాము. ఫైనల్ ఎంజాయ్మెంట్ అంటారు కదా సెమిస్టర్ ముందు, అలా అన్నమాట ఈ ఫెస్ట్. చాలా మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోతో ఆ మెమరీస్ అన్ని ఒకసారి బ్రింగ్ బ్యాక్ చేసుకున్నట్టు అయింది నాకు. అండ్ జస్ట్ ఇదే అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Until then, I will meet you in the next video. Bye guys!